గురుభ్యో నమః. నాడు నేడు చిన్న కథను తెలుసుకుందాం. నాటి నుంచి నేటి వరకు మన మానవ సంబంధాల్లో జరుగుతున్న మార్పులను గురించి తెలుసుకుందాం. ఇదివరలో అంటే మన తాతతండ్రుల కాలంలో ఎవరైనా సరే ఎక్కువ మంది మంచి మానవత్వంతో ఉండేవారు. అక్కడక్కడ దుర్మార్గులు ఉన్నా ఎక్కువ మంది మంచివారే, మర్యాదస్తులు, గౌరవనీయులు ఉండేవారు. ఎక్కువ మంది మంచివారే కాబట్టి చిన్నవాళ్ళు కూడా ఆ మంచివారైన పెద్దలను చూసి మంచిగా పెరిగేవారు. తండ్రి చెడ్డవాడైనా తల్లి చెడ్డదైనా పిల్లలు మంచివారిని చూసి మంచిగా పెరిగేవారు. మన పరిసరాలు మంచిగా ఉంటే మనం మంచిగానే ఉంటాం. ఎవరైనా తప్పు చేసినా ఉన్నవారు ఆ తప్పు చేసిన వారిని మందలించి మంచి మార్గంలో పెట్టేవారు. ఆ రోజుల్లో బాగుపడటానికి అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఇంట్లో పెద్దలు కూడా పిల్లల్ని అంత క్రమశిక్షణతో పెంచేవారు. పిల్లలు ఒకరిని ఒకరు కొట్టుకున్నా తప్పని చెప్పేవారు. వారు ఆ తప్పు మళ్ళీ చేయకుండా చూసేవారు. ఎవరైనా తిట్టినా ఆ తిట్టిన వాడికి తిప్పలు, పడ్డవాడికి భాగ్యం అనేవారు. ఆ మాటలకి అర్థం తెలియకపోయినా పెద్దలు చెప్పారు కనుక విని ఊరుకునేవారు. పెళ్లి చేసి అత్తారింటికి పంపినా అక్కడ ఎలా ఉండాలో ఎలా మెలగాలో చెప్పేవారు. చిన్న చిన్న తగాదాలతో వచ్చిన పెద్దలు ఆ భార్యాభర్తల్ని మందలించి మళ్ళీ వారు సయోధ్యగా ఉండేటట్లు చేసేవారు. ఎక్కువగా గొడవల్ని పెంచేవారు కాదు, సమస్యల్ని తుంచేవారు. కుటుంబాలన్నాక సమస్యలు లేకుండా ఉండవు, కానీ వాటిని అర్థం చేసుకుని పరిష్కరించుకుంటే జీవితాలు బాగుంటాయి. ఒక్కోసారి అకారణంగా భర్త విసుక్కోవచ్చు, కానీ మనం అర్థం చేసుకోవాలి. బయట పనికి వెళ్తాడు కదా, అక్కడ ఎన్నో మానసిక ఒత్తిళ్ళుంటాయి. ఆ చిరాకు అది ఎవరి మీద చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? అందుకే భార్య మీద అరుస్తారు. కానీ మనం దాన్ని అర్థం చేసుకుని కాసేపు ఊరుకుంటే అన్నీ సర్దుకుంటాయి. మనం తిరగబడితే అది పెద్ద సమస్య అవుతుంది. ఒక్కోసారి మన తప్పు లేకపోయినా ఊరుకోవాలి, తప్పదు. అలాగే భార్య అయినా ఆవిడకు ఎంతో మానసిక ఒత్తిడి ఉంటుంది. దాంతో ఒక్కోసారి ఆవిడ విసుక్కోవచ్చు. ఆవిడ మనిషేగా, ఆవిడకు కోపం, చిరాకు ఉంటాయి. వాటిని భర్త భరించాలి. అప్పుడే కాపురాలు నిలుస్తాయి. సమస్యల్ని సాగదీయకూడదు, తుంచాలి. ఆ గొడవ అక్కడితో ఇద్దరూ వదిలేయాలి. అప్పుడే ఇద్దరికీ మనశ్శాంతి. చుట్టూ ఉన్నవారు కూడా మంచే చెప్పాలి. అప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు. ఇదివరకు సినిమాలు, నాటకాలు ఏవైనా సరే సమస్యల్ని పరిష్కరించుకొని మంచిగా బ్రతికేలా చూపించేవారు. ఇప్పుడు ఏవి చూసినా కక్షలు, కార్పణ్యాలు. ఇదివరకు కుటుంబాలు నిలబెట్టేవారు, కలిసి ఉండేలా చూసేవారు. ఇప్పుడు ఎలా విడగొట్టాలో చూపిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా సినిమాలు, సీరియల్స్ మన చుట్టుపక్కల ఎక్కడ చూసినా క్రిమినల్ బ్రెయిన్స్తో ఎవరిని ఎలా చంపాలి, ఎలా విడగొట్టాలి, ఎలా తగువులు పెట్టాలి, ఒకటేమిటి ఎన్ని రకాలుగా విధ్వంసం సృష్టించవచ్చో అన్నీ ఉంటున్నాయి. మంచి అనేది కాగడా పెట్టి వెతికినా కనపడదు. ఇది నేటి పరిస్థితి. మనిషికి మనిషికి మధ్య బంధం, బంధుత్వం, అభిమానం లాంటివి మచ్చుకైనా లేవు. మనిషికి మనిషికి మధ్య పెద్ద అగాధాలు సృష్టించుకుంటున్నాడు. చివరకు ఆ అగాధంలోనే పడి అంతమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో మనిషి మనిషిగా జీవించటం లేదు. రాక్షసుని కన్నా అధముడిగా మారిపోతున్నాడు. ఎందుకంటే రాక్షసులకు కూడా కొన్ని నీతి నియమాలు ఉంటాయి, కానీ ఈ కాలం మనిషికి అవి లేవు. ప్రతి ఒక్కరూ లేచింది మొదలు పడుకునేదాకా వాళ్లకు కనిపించే ప్రపంచం చాలా భయానకంగా ఉంటోంది. మనం ఎంత మంచిగా ఉందామన్నా దాని ప్రభావం మనపై ఎంతో కొంత ఉంటుంది. ఎక్కువ భాగం చెడు ఉన్నప్పుడు మంచి దాని ప్రభావం కోల్పోతుంది. మనం చూసే దృష్టికోణం మారిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఇది కలికాలం, ఇది ఇంతే అనే కాన్సెప్ట్ నుంచి మనం మంచిగా ఉందాం అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి. ఒకరిని చూసి ఒకరు
గొర్రెలలాగా అందరూ ఒకే దారిన పక్కకి పోతున్నారు. దాన్ని మంచిగా మార్చి అందరూ మంచి మార్గంలో ప్రయాణించాలని, మన జీవితాలు మంచిగా 10 మందికి ఆదర్శంగా ఉండాలని, మనిషి మానవత్వాన్ని కోల్పోకూడదని నా కోరిక. మనందరి కర్తవ్యం. మనిషికి ఉండవలసిన కనీస లక్షణం మానవత్వం. అది లేనినాడు ఆ మనిషి మృతప్రాయుడవుతాడు. మనం మనుషులం. మానవత్వంతో జీవించుదాం, సంతోషంగా ఉందాం. నాడైనా నేడైనా మనిషి మనిషే. ఆ విషయం మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ఆనాడు ఇంత చదువు లేదు, కానీ సంస్కారం ఉంది. ఈనాడు అందరూ విద్యాధికులే, కానీ సంస్కారం లోపించింది. మనుషుల్లో విజ్ఞానం వెర్రితలలు వేస్తోంది. నేను, నా ఇష్టం, ఈ విధానం బాగా అభివృద్ధి చెందుతోంది. ఆ ఇష్టం మంచివైపు ప్రయాణించితే చాలా సంతోషం. చెడువైపు వెళితే నష్టపోయేది ఎవరు? నష్టం ఎవరికి? ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. వ్యక్తిగా మనకు నష్టం, సమాజపరంగా సమాజానికి నష్టం. ఒక వ్యక్తి పాడైతే బాగు చేయవచ్చు, సమాజమే పాడైతే మట్టిలో కలిసిపోతుంది. ఇది ఎవరూ చెప్పనవసరం లేదు, మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి విచక్షణతో వారు ఆలోచించండి. మన పెద్దలు అనుసరించిన మార్గాన్ని అనుసరించండి. ఆ మార్గం ఎప్పుడూ నిత్యనూతనం. నాడు నేడు రేపు ఎప్పుడైనా ఆ మార్గం అందరూ అనుసరించవలసిన మార్గం. వారి ఆస్తులకే కాదు, వారి ఉన్నతమైన ఆదర్శప్రాయమైన ఆశయాలకు కూడా మనం వారసులం కావాలి. శుభం.